ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. యూనివర్సల్ కథతో తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు. రీమేక్ కథలు కూడా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే కెరీర్ లో ఒక్క రీమేక్ కూడా లేకున్నా అన్ని స్ట్రైట్ సినిమాలతో స్టార్ హీరోగా నిలబడ్డాడు నటుడు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజకుమారుడు నుంచి గుంటూరు కారం వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడి స్టార్స్ హీరోకి బ్లాక్ బస్టర్స్ హిట్ అయితే ఇతర భాషల్లో తెరకెక్కిన సినిమాలు మాత్రం మహేష్ బాబు చేయలేదు. ఆ యూనిక్ లైన్ ని మహేష్ బాబు మొదటి నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్నేళ్ల నుంచి మహేష్ కెరీర్ లో సక్సెస్ లు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. 100 కోట్లు బడ్జెట్ పెట్టినా కూడా చాలా ఈజీగా కలెక్షన్స్ వచ్చేలా మహేష్ బాబు సినిమాలకి ఆదరణ ఉంది. గుంటూరు కారం సినిమా వరకు మహేష్ బాబు రీజనల్ కి మాత్రమే పరిమితం. ఇప్పుడు రాజమౌళి మూవీతో పాన్ వరల్డ్ లెవెల్లోకి వెళ్ళబోతున్నారు. అందుకే చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీజనల్ లెవెల్లో పక్కా మాస్ కమర్షియల్ స్టోరీతో గుంటూరు కారం సినిమా చేశారు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ఏకంగా 111.81 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం విశేషం. దీనిని బట్టి మహేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో హైయెస్ట్ షేర్ సరిలేరు నీకెవ్వరు మూవీకి వచ్చింది. ఈ సినిమా ఏకంగా 138.78 కోట్ల షేర్ ను ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రం తెరకెక్కిన సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి 5 సినిమాల షేర్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. గుంటూరు కారం 111.81, సర్కారు వారి పాట 110.12, సరిలేరు నీకెవరు 138.78, మహర్షి 104.58, భరత్ అని నేను 101 CR.